హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. ఈరోజు మన వీడియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, సో ఏ చిన్న మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేస్తారా లేదా అవన్నీ తెలుసుకుందాం. సో మన వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చూసి అందరూ క్లారిటీ తెచ్చుకుంటారు. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంకా మెయిన్ పార్ట్కి వస్తే, నేను 2022 బ్యాచ్ వాళ్ళకి, 23 CGL బ్యాచ్ వాళ్ళకి, 2023 CGL బ్యాచ్ వాళ్ళకి డాక్యుమెంట్ కండక్ట్ చేశాను. కండక్ట్ చేసే ఆఫీసర్స్లో నేను ఒకరిని. సో ఫస్ట్ అసలు మా దగ్గర డేటా ఏముంటుందంటే, డిపార్ట్మెంట్ దగ్గర ఇంతకుముందు ఏం జరిగేది, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేది. వాళ్ళ దగ్గర డేటా ఏముంటుంది, నువ్వు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, నువ్వు టైర్ 1 రాసినప్పుడు నీ థంబ్ ఇంప్రెషన్, నీ ఫోటో, అండ్ నువ్వు SSC కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ ఫామ్, నీ హ్యాండ్ రైటింగ్, నీ సిగ్నేచర్, అండ్ నీ అడ్మిట్ కార్డు టైర్ 1కి, సేమ్ టైర్ 2కి నువ్వు నీ అప్పుడు టైర్ 2 ఉన్న నీ ఫోటో అండ్ నీ థంబ్ ఇంప్రెషన్స్, నీ కమిషన్ ఫామ్స్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏ డేటా అయితే కలెక్ట్ చేశారో, ఇప్పుడు ప్రజెంట్ ప్రిఫరెన్స్ ఫామ్ కూడా ఉంటుంది కదా, మనం ఆన్లైన్లో ప్రిఫరెన్స్ ఫామ్ ఇస్తాం కదా, జాబ్ ప్రిఫరెన్స్. ఈ ఫామ్స్ అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక X అనే పర్సన్ ఒక డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యానుకో, ఆ X అనే పర్సన్ ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఒక డాయిజర్ లాగా చేసి ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర ఆ క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లో అతను ఏ డిగ్రీ కంప్లీట్ చేశాడు, బీటెక్ కంప్లీట్ చేశాడు, అతని ఏజ్, అతని నేమ్, అతని పేరెంట్స్, అతని అడ్రస్, సో ఈ డేటా మొత్తం ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇలా సెలెక్ట్ అయిన ఆ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరు డాజర్స్ వస్తే ఆ డేటా మొత్తం వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ డీవీ డేట్ అనౌన్స్ చేస్తుంది. సో మీకు ఎలా కమ్యూనికేట్ చేస్తుంది ఆ డీవీ డేట్? ఇంతకుముందు అయితే ప్యూర్గా పోస్టల్లో రావటం అయినా, లేదా ఏం జరిగేది, మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేది. ప్రజెంట్ ఏంటంటే అందరూ చాలా స్పీడ్గా ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా స్పీడ్ అయింది, వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేస్తుంది. కస్టమ్స్ అయితే మేము 22 వాళ్ళకి 23 వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, సో ఎవ్రీడే ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయటం, ఏమేం కావాలి అలాంటివన్నీ వాట్సాప్లో పెట్టేవాళ్ళం. అంటే ఎవరైనా డౌట్స్ ఉంటే ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లియర్ చేయటం అలాగా. డిపార్ట్మెంట్ ఇష్టం అది. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇట్లా గ్రూప్ క్రియేట్ చేయకుండా, అది వాళ్ళకి అవసరం లేదు, గ్రూప్ క్రియేట్ చేసిన అవసరం లేదు. వాళ్ళు మెయిల్ ఉంది, మెయిల్ పంపిస్తారు, అడ్రస్ ఉంది, పోస్ట్లో అడ్రస్ పంపిస్తారు, అడ్రస్కి వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అడ్రస్లో కమ్యూనికేట్ చేస్తారు. సో ఇప్పుడు డీవీ డేట్ వచ్చింది. సో నువ్వు డీవీకి కొన్ని నీ సర్టిఫికేట్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవేంటంటే ఆ డాక్యుమెంట్స్ డిపార్ట్మెంటే పంపిస్తుంది, నువ్వు అవి ఫిల్ చేసి రిటర్న్ సబ్మిట్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ అటెస్టేషన్ ఫామ్స్. అటెస్టేషన్ ఫామ్స్ అంటే ఏం లేదు, సో నేను నా డేటా ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, మా పేరెంట్స్ ఇల్లు, నా అడ్రస్ ఇల్లు, నాకున్న ఆస్తులు ఇవి, తర్వాత నేను ఏ క్రైమ్స్కి పాల్పడలేదు, నేను ఏ ఎగ్జామ్స్లో చీట్ చేయలేదు అని చెప్పేసి నువ్వే నీ డేటాని ఇచ్చేసి సైన్ చేస్తున్నావు. అంటే ఈ డేటాలో ఏదైనా తప్పు ఉంటే దానికి బాధ్యుడు నువ్వే అనమాట. దాన్ని అటెస్టేషన్ ఫామ్స్ అంటారు. తర్వాత ఐడెంటిటీ సర్టిఫికేట్. సో నువ్వనే ఒక క్యాండిడేట్ ఉండాలేడా అని చెప్పేసి ఐడెంటిఫికేషన్. దానికి ఐడెంటిటీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎవరన్నా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ చేయాలి. గెజిటెడ్ ఆఫీసర్ మన గవర్నమెంట్ హెడ్ ప్రిన్సిపాల్ ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అయినా, సో సింపుల్గా గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ తీసుకోవటం. అండ్ ఇంకోటి క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఇందులో క్యారెక్టర్ సర్టిఫికేట్లో మనకి జ్యుడిషియల్ అథారిటీ ఉన్న వాళ్ళ ఇద్దరు సైన్ కావాలి. సో జ్యుడిషియల్ అథారిటీ ఎవరికి ఉంటుంది? అందరూ గెజిటెడ్ ఆఫీస్కి జ్యుడిషియల్ అథారిటీ ఉండదు. ఎవరికి ఉంటుంది? MRO, RDO, కలెక్టర్ అండ్ మన జడ్జెస్కి ఉంటుంది. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, MRO ఈజీగానే సైన్ చేస్తారు, RDO, కలెక్టర్ ఏంటంటే ఒక కాపీ మీదే సైన్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఏంటి 2 కాపీస్ అడుగుతారు, రెండో సైన్ చేయమంటే ఆల్రెడీ చేశాను కదా అని చెప్పేసి. అంటే మాకున్న టైం అయితే మా బ్యాచ్ వాళ్ళు ఇలాంటి అండర్ 22, 23 వాళ్ళు కూడా ఇలాంటి ఫేస్ చేశారు. బట్ డిపార్ట్మెంట్ అయితే ఒరిజినల్ సైన్సే అడుగుతుంది, 2 కాపీస్ మీద సైన్ చేయాలి. MRO 2 కాపీస్ మీద చేయాలి. నెక్స్ట్ RDO అయితే RDO, కలెక్టర్ అయితే కలెక్టర్, లేదా జడ్జి అయితే జడ్జి, ఎవరైనా 2 సైన్స్ చేయాలి. ఓకేనా? ఇది మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు ఫిల్ చేసి ఇవ్వాలి. దీంతో పాటు మెడికల్ ఫిట్నెస్
సర్టిఫికేట్ ఉంది. అది మేము ఫార్వర్డ్ చేసింది మెడికల్ ఫిట్నెస్, మేమంటే డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేస్తుంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది అన్ని జాబ్స్కి కావాలి. మెడికల్ రిక్వైర్మెంట్స్ వేరు, మెడికల్ ఫిట్నెస్ వేరు. మెడికల్ ఫిట్నెస్ అంటే నువ్వు జాబ్ చేయడానికి ఫిట్గా ఉన్నావా లేదా, అంటే మెడికల్గా నువ్వు ఫిట్టా కాదా, అంటే మెంటల్లీ సౌండా కాదా. సో మెడికల్ ఫిట్నెస్ అనేది అందరికీ వస్తుంది. సో అందులో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు ప్రాపర్గా నువ్వు ఆఫీస్కి వెళ్ళి, అంటే మెంటల్లీ అన్సౌండ్ కాకపోతే తప్పితే అందరికీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తుంది. కొన్ని ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి అయితే మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఐ విజన్ అండ్ హైట్, తర్వాత వచ్చేసి వెయిట్. ఇవన్నీ హైట్ వెయిట్ అనేది డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంది. మెడికల్ ఏం చేస్తుంది అంటే ఐ విజన్, కలర్ బ్లైండ్నెస్ మెయిన్గా. ఇవి కొంతమంది డిపార్ట్మెంట్స్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళే చెక్ చేస్తారు. అంటే దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించి వాళ్ళే తీసుకొస్తారు. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే నీకు ఆ సర్టిఫికేట్ పంపించేసి అందులో నువ్వు నీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని అక్కడ గవర్నమెంట్ మెడికల్ డాక్టర్తో సైన్ చేసుకొని రమ్మంటారు. ఆ మెడికల్ డాక్టర్ కూడా సివిల్ సర్జన్ కంటే పై క్యాడర్ అయి ఉండాలి. సివిల్ సర్జన్ అయినా అయి ఉండాలి, వాళ్ళ పై క్యాడర్ అయినా అయి ఉండాలి. కింద క్యాడర్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి డివి రోజు తీసుకొస్తారు. దీంతో పాటు డిపార్ట్మెంట్ చూసేది ఏంటి, డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఫస్ట్ క్యాండిడేట్ నువ్వా కాదా, అంటే ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ డీవీకి వస్తున్నాడా లేదా. సో మా దగ్గర నీ సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి, నీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజు కూడా మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నామంటే నువ్వు ఆల్రెడీ కనపడతావు కాబట్టి ఓకే క్యాండిడేట్ ఓకే. నెక్స్ట్ నీ డేటా కూడా నువ్వా కాదా అనేది చెక్ చేసేది. నీ నేము, నువ్వు 10th క్లాస్లో ఎలా ఉందో అప్లికేషన్ పెట్టేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయండి. నా ఆధార్ కార్డులో తప్పు ఉంది, నేను ఆధార్ కార్డులో ఇస్తాను, లైక్ డిఫరెంట్ ఉంది ఆధార్ కార్డులో ఇస్తానంటే అవ్వదు. ఎందుకంటే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, కానీ 10th క్లాస్లో చేంజ్ చేయలేము. సో 10th క్లాస్లో ఎలా ఉందో డేటా బ్లైండ్గా కళ్ళు మూసుకొని అదే డేటా ఇచ్చేయండి. ఓకేనా. సో 10th క్లాస్తో నీ డేటా కూడా ఎట్లా మ్యాచ్ చేస్తారంటే నువ్వు 10th క్లాస్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తావు కదా, 10th, ఇంటర్, డిగ్రీ. నీ 10thలో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అండ్ నీ నేము, నీ మదర్ నేము, నీ ఫాదర్ నేము, సో అవే మ్యాచ్ చేస్తారు. 10thలో కరెక్ట్గా ఉందా, 10thలోదే ఉందా లేదా అప్లికేషన్లో. ఓకేనా. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే మదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇవి ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీరు చేంజ్ చేసుకోలేదు, టైం లేదనుకుంటే డీవీకి వచ్చాక కూడా మీకు టైం ఇస్తారు. మనకి 3 టర్మ్స్లో డీవీ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఒకసారి కండక్ట్ చేస్తారు, మీరు అప్పుడు రాకపోతే 1 month తర్వాత కానీ 20 days తర్వాత కానీ సెకండ్ టైం డీవీ కండక్ట్ చేస్తారు. అప్పుడు కూడా రాకపోతే మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో 3 టైమ్స్లో మీరు ఏదో ఒక టైం, లైక్ నాకు డాక్యుమెంట్స్, నువ్వు ఫస్ట్ డే వచ్చావు, నీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ లేవు, ఫస్ట్ టైం వచ్చావు, అప్పుడు ఏం చేస్తావు అంటే సో ఓకే నీ దగ్గర ప్రజెంట్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఏదైనా మిస్ అయింది, ఒక పని చేయి, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఫార్మేట్లో నాకు డాక్యుమెంట్ తీసుకుంటారా అని చెప్పేసి పంపిస్తారు. అది నోట్ చేసుకుంటారు అంతే నీ నేమ్ పైన. సో ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని. నీ జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఫామ్ చూసి ఓకే నీది ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉందా లేదా, పెండింగ్ లేకపోతే డైరెక్ట్గా జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు, ఆ రోజు జాయిన్ అయిపోతావు. ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత నిన్ను జాయిన్ చేసుకుంటారు. ఓకేనా. సో అండ్ ఈ ప్రాసెస్ మొత్తం నీకు 6 months లోపు జరిగిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ మన డేటా అంతా సేమ్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, నేమ్ ఉంది, నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, లేదా స్పేసెస్ గ్యాప్, నా నేమ్ ఉంది కృష్ణసాగర్ ఉంది, నా 10th సర్టిఫికేట్లో కృష్ణకి సాగర్కి గ్యాప్ ఉండదు, నా ఆధార్ కార్డులో కృష్ణకి సాగర్ గ్యాప్ ఉంటుంది. సో నేను ప్రూఫ్ ఏమి ఇచ్చాను, నేను ఆధార్ కార్డు ఇవ్వలేదు, నేను పాన్ కార్డు ఇచ్చాను. సో పాన్ కార్డు కూడా గవర్నమెంట్ ఐడి ప్రూఫే కదా, సో అది యాక్సెప్ట్ చేస్తారు. సో అలాగా మీ ఏదైనా డాక్యుమెంట్ ఉంటే మీకు ప్రాపర్గా గవర్నమెంట్ ఐడి, ఆధార్ అయినా, ఎలక్షన్ ఐడి అయినా, పాస్పోర్ట్ అయినా, లేదా పాన్ కార్డ్ అయినా ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అయినా మిస్టేక్స్ ఉందనుకుంటే అఫిడవిట్, మీకు ఏ మిస్టేక్ ఉన్నా ఒక అఫిడవిట్ అంటే ఏంటి, మన 100 rupees స్టాంప్ పేపర్ అంటారు కదా, అదే అఫిడవిట్. సో ఇట్లా మిస్టేక్ ఉంది, బట్ ఇద్దరు ఒకరే, ఆ నేమ్ ఇద్దరు, మదర్ నేమ్ మిస్టేక్ ఉంటే మా మదర్ నేమ్ మిస్టేక్ ఉంది ఇక్కడ,
బట్ తనే మా మదర్, అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండటం వల్ల అని చెప్పేసి రాసేసి లాయర్ సైన్ చేసేస్తాడు. అఫిడవిట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. సో సార్ అఫిడవిట్ సబ్మిట్ చేస్తాను, ఎప్పుడు వెరిఫై చేసుకుంటారంటే మీకు నార్మల్గా మనకి పోలీస్ వెరిఫికేషన్ జరిగింది కదా, సో ఆ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఇవన్నీ మ్యాక్సిమం అన్ని జెన్యునే ఉంటాయి కాబట్టి ఏది ప్రాబ్లం అయితే అవ్వదు. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తుంటే, సార్ నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ లేదు, బీటెక్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ లేదంటే మాకేం కావాలి, నువ్వు డిగ్రీ అయిందా లేదా కావాలి డిపార్ట్మెంట్కి. సో నువ్వు ఏదో ఒక ప్రూఫ్ ఇస్తున్నావు కదా, నీ మార్క్ లిస్ట్ ఇస్తున్నావు కదా, మార్క్ లిస్ట్ ఈజ్ ఎనఫ్, ప్రొవిజనల్ ఉన్నా లేకపోయినా. ఓకేనా? నీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని మేము మళ్ళీ వెరిఫై చేసుకున్నాం నీ ఏ యూనివర్సిటీలో నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసావో, ఆ యూనివర్సిటీకి నీ సర్టిఫికేట్ కాపీస్ పంపించి అది ఒరిజినలా కాదు అంటే జెన్యునా కాదని క్యాండిడేట్ చెక్ చేస్తారు. సో నువ్వు ఇక్కడ దేనికి టెన్షన్ పడవద్దు, ఇది మిస్ అయింది. కొంతమంది మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళ ఆధార్ మీద వాళ్ళ ఫాదర్ అడ్రస్ ఉండొచ్చు, లేదా 10th మీద వాళ్ళ ఫాదర్ అడ్రస్, ఆధార్ పెళ్ళైన తర్వాత నేమ్ చేంజ్ చేసుకుండొచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమే కాదు. అడ్రస్ అయితే చాలామంది, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, రేపు నేను మారచ్చు. సో అడ్రస్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. నీ అడ్రస్ చెక్ కూడా చేయడం, నీ క్యాండిడేట్ కావాలి, నీ అడ్రస్ నువ్వు ఎక్కడుంటే డిపార్ట్మెంట్కి ఏం సంబంధం. ఓకేనా? అండ్ డిస్టిక్ అయితే పంపిస్తారు, పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు. నార్మల్గా పోలీస్ వెరిఫికేషన్ పంపించేటప్పుడు డాక్యుమెంట్స్ మీరు అంటే ఎక్కడ ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలని చెప్పేసి అడుగుతారు, డేటా మొత్తం వెరిఫికేషన్కి. అప్పుడు డేటా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వేరే రాంగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, అది మీకే లేట్ అవుతుంది. ఎందుకంటే మనం జాయిన్ అయిన తర్వాత 2 years లోపు మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనం పర్మనెంట్ అవుతాం, లేదా ప్రొబేషన్లోనే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ రోజు మనం ఉండే మనకు నియర్లీ అంటే మనం ఉండే రీజన్ డిఎస్పీ ఆఫీస్ లేదా మ్యాక్సిమం కలెక్టర్ ఆఫీస్ తీసుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు నువ్వు ఇచ్చిన అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్కి వచ్చి చెక్ చేస్తారు. పర్సన్ ఉన్నాడా లేడా, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, యాక్సిడెంట్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చెక్ చేసుకుంటారు. మ్యాక్సిమం చాలామంది అంటారంటే, ఇప్పుడు కేసు ఉంది నీ మీద ఏదైనా, నువ్వు గిల్టీగా ప్రూవ్ అవ్వకపోతే నీకేం కాదు. ఓకేనా? నువ్వు కోర్టు ద్వారా గిల్టీగా ప్రూవ్ అయితేనే నీకు జాబ్ ఇవ్వరు. చాలామంది నేను చలానా కట్టే అన్ని చిన్న కేసులు ఏదో నార్మల్గా ఎఫ్ఐఆర్లో పెట్టారంటే, సో నీకు అక్కడ పెండింగ్లో అది ఇప్పటిదాకా అయితే ఎప్పుడు చూడలేదు నేను కూడా అలా జరగటం. నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు గిల్టీకి ప్రూవ్ అయితే నేను టర్మినేట్ చేస్తే, లేదా జడ్జిమెంట్ వచ్చే వరకు నిన్ను హోల్డ్లో పెడుతుంది, జాబ్ ఇవ్వకుండా. బట్ ఇప్పటిదాకా అయితే అలాంటిది అయితే చూడలేదు. ఈ రెండింటిలో ఒకటైతే జరగచ్చు. అది ఏది జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు అంతగా. ఓకేనా? ఇక్కడ వరకు అంతా క్లియరా? నీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడం వరకు క్లియర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి, అఫిడవిట్ ఒకటి తీసుకొని మా మోకాన్ని ఇస్తే సెట్. ఇంకా నిన్ను క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. తర్వాత మేము వెరిఫై చేసుకుంటాం. లేదా నీ డిగ్రీ సర్టిఫికేట్ మీద మిస్టేక్స్ ఉంటే నీ కాలేజీకి పంపడం, లేదా ఫాదర్ మదర్ నేమ్స్ ఏమైనా ఉంటే నీ కలెక్టర్ ఆఫీస్కి వెరిఫికేషన్ పంపించినప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్, నువ్వు రిజర్వేషన్ కింద జాబ్ కొట్టావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా ఫార్మేట్, సెంట్రల్ ఫార్మేట్ అడుగుతారు, స్టేట్ ఫార్మేట్ తీసుకోరు. సో చాలామందికి ఫార్మేట్ లేదనుకోండి, మీరు ఏం చేయొద్దు, మన నోటిఫికేషన్కి వెళ్ళండి. నోటిఫికేషన్లో ఫార్మేట్స్ ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ ఫార్మేట్ ఇది, ఎస్సీ ఫార్మేట్ ఇది, ఎస్టీ ఫార్మేట్ ఇది, ఓబీసీ ఫార్మేట్ ఇది. ఆ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫార్మేట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎంఆర్ఓ సైన్ చేయించండి, కేల్కతం. అంతే, అంతకుమించి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ క్రూషియల్ డేట్కి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈడబ్ల్యూఎస్ ఉంది 1 year. ఈడబ్ల్యూఎస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడి నుంచి చూస్తారు? April 1 నుంచి March 31 వరకు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. నువ్వు ఈ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 1 financial year ఉంది కదా, అందులో నువ్వు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది ఉండాలి. అంటే April 1, 2023 నుంచి 31st March 2024 వరకు నువ్వు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉండాలి. సో నీకు ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ 2 డేట్ల మధ్యలో అప్లై చేస్తే నీకు అంతకుముందు ఇయర్ వస్తుంది. సో నువ్వు ఈ ఇయర్ ఏప్రిల్ తర్వాత అప్లై చేస్తే నీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నువ్వు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అండ్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి
మనకి ఈ ఇయర్ జూన్ 24న నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, లాస్ట్ డేట్ జూలై 24 ఉందనుకోండి, మనకి సర్టిఫికేట్ మీద పైన డేట్ వస్తుంది. ఆ డేట్ అంటే నువ్వు అప్లై చేసావు అనుకో, ఈరోజు అప్లై చేసావు అనుకో, ఒక 1 వీక్ 10 డేస్కో నీకు సర్టిఫికేట్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో నీ చేతికి వచ్చే ముందే ఎంఆర్ఓ ఒక 3-4 డేస్ ముందే అప్రూవ్ చేసి ఉండొచ్చు. ఎంఆర్ఓ ఏ రోజు అప్రూవ్ చేస్తాడో ఆ రోజు డేట్ అక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ మనకి జూలై 24 లాస్ట్ డేట్ అనుకో, ఆ తర్వాత అప్రూవ్ చేశాడు అనుకోండి, సో యు ఆర్ ఇన్ ఏ ప్రాబ్లం. మనకి క్రూషియల్ డేట్ జూలై 24, ఆ ముందు అప్రూవ్ చేసి ఆ డేటే ఉండాలి. లైక్ జూలై 20 ఉండొచ్చు, లేదా జూన్ 21, ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు. ఏప్రిల్ 1, 2024 తర్వాత జూలై 24, 2024, ఓకేనా? ఈ మధ్యలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో డేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ 26 జూలై అనుకోండి, ఆ 26 లోపు ఉండాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉండిద్దో ఆ డేట్ లోపు 1 జూలై 2024 తర్వాత డేట్ ఉండాలి, ఓకేనా? అది వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఏమొస్తుంది, 2023-24 అని వస్తుంది, ఓకేనా? ఆ ఇయర్ నువ్వు ఈడబ్ల్యూఎస్కి కేటగిరీకి ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నట్టు లెక్క, ఓకేనా? నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్. సో నేను ఇక్కడ కొంచెం రియాలిటీగా చెప్తాను, ఎందుకంటే నేనే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈ ఓబీసీలో. ఏంటంటే నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నాను, నేను 22-23 వాళ్ళకి వెళ్ళాను. వాట్ ఐ థింక్, నేను ఇప్పటివరకు అంటే ఓబీసీ సర్టిఫికేట్ అంటే 3 years వ్యాలిడిటీ అనుకున్నాను. సో అప్పుడు జరిగేటప్పుడు ఒక సూపరింటెండెంట్ ఉండే, ఆయన 1 year వ్యాలిడిటీ ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పేసి చాలామందిని, మీరు 1 year ఈ డేట్ కాదు, డేట్ మార్చి తీసుకున్నామని చాలామందికి చెప్పాడు. సో వాళ్ళు ఏం చేశారు, మనకి ఆన్లైన్లో అవ్వదు. ఆన్లైన్లో అంటే మళ్ళీ ఆ రోజు డేట్ వస్తుంది, కానీ మనకి నోటిఫికేషన్ డేట్ ఉండిద్ది, అంటే బ్యాక్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేశారు, ఆ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాక్ డేట్తో ఎంఆర్ఓ సైన్ చేయించుకున్నారు. అంటే ఎంఆర్ఓ సైన్ చేసే రోజు డేట్ వేస్తారు, బట్ ఆ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ బ్యాక్ డేట్తో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి కింద ఎంఆర్ఓ రాస్తాడు. సో ఈ పీరియడ్కి ఈ క్యాండిడేట్ ఓబీసీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి రాస్తాడు. రాసి అది తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. సేమ్ అదే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా కొంతమంది ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు, అందుని వేరే కొంతమంది చెక్ చేసి ఉంటారు కదా, వేరే ఆఫీసర్స్ ఎవరు మా బ్యాచ్లో ఉన్నారు. కొంతమందిని ఒకరు చెక్ చేశారు, వాళ్ళని 1 yearకే యాక్సెప్ట్ చేశారు. కొంతమంది వేరే వాళ్ళే చెక్ చేశారు, వాళ్ళు 3 years యాక్సెప్ట్ చేశారు, పాస్ట్ 3 years యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, సో నీ దగ్గర 3 years ఓల్డ్ ఉందనుకో, ఓకే, బై రూల్ నువ్వు యాక్సెప్ట్ చేసి బై రూల్ నీకు సర్టిఫికేట్ అది ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇప్పుడు అప్లై చేసి తీసుకున్న ప్రాబ్లం ఉండదు కదా. సో మీరు అప్లై చేసి తీసుకోమనే నా సజెషన్ ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి ఆ 1 year రూల్ ఉందా లేదా అనేది క్లారిటీ నాకే తెలియదు. నేను చాలా చెక్ చేశాను, బట్ నేను సర్టిఫికేట్స్ మీద ఒక వీడియో చేశాను, అందులో నేను ఒక పొరాలో ఫైండ్ అవుట్ చేశాను. స్టేట్ గవర్నమెంట్కి అయితే 3 years వ్యాలిడిటీ, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే 1 year వ్యాలిడిటీ అని చెప్పేసి ఉంది. సో మేబీ కొంతమందికి ఎక్కువ తెలిస్తే ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా? సో ఓబీసీ క్యాండిడేట్స్కి ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బెటర్ టు రీఅప్లై. మీరు ఈ ఏప్రిల్ 1 తర్వాత అప్లై చేసి ఉండే సర్టిఫికేట్ ఉంటే బెటర్. ఒకవేళ లేకపోతే అప్లై చేయండి, మనకు నష్టం అయితే ఏమి ఉండదు కదా. మీకు ఒకవేళ మీరు ఆ రోజు డివి రోజు మీరు ఆ టెన్షన్ తీసుకోవడం కంటే ఇప్పుడు అప్లై చేయడం చాలా బెటర్, ఓకేనా? ఒకవేళ లేదు అనుకున్నా మీరు ఆ రోజు బై రూల్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం చేస్తారు. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, అది డిపెండ్స్ అని ఆ రోజు ఉన్న అతని మూడ్, అతను చెక్ చేసే క్యాండిడేట్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు నేను చిన్న స్పేసెస్ ఇవన్నీ నేను ఇగ్నోర్ చేస్తాను. ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్స్ కామన్గా ఉంటాయి. ఇప్పుడు నేమ్ టైప్ చేసినప్పుడు ఆధార్ కార్డులో అన్ని మిస్టేక్సే ఉంటాయి అనుకోండి. సో అట్లా కొంతమంది ఇగ్నోర్ చేయకపోయి ఉండొచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పట్టుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మళ్ళీ అయితే అప్లై చేసుకోండి, లేదంటే మీరు ఆ రోజు ఆ ఫార్మేట్ తీసుకొని ఇచ్చిన ప్రాబ్లం అయితే లేదు. కింద నేను చెప్పినట్టు మీరు ఎవరైనా ఆ పాత వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓబీసీ సర్టిఫికేట్ అని ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఈ సర్టిఫికేట్స్ మీద మొత్తం డీటెయిల్గా చెప్పాను, క్లియర్గా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్, ఇవి జస్ట్ ఫార్మేట్, సెంట్రల్ ఫార్మేట్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇది ఒకటే సర్టిఫికేట్ కాబట్టి నీకు ఇక్కడ క్రూషియల్ డేట్, ఇవన్నీ క్రూషియల్ డేట్ అంటే జూలై 24 తర్వాత అప్లై చేసి తీసుకోవద్దు, పాత సర్టిఫికేట్స్ ఏదన్నా ఓకేనా? అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే పాతే చెల్లవు, మీరు ఏప్రిల్ తర్వాత
అప్లై చేసుకోండి. ఓబీసీకి అయితే ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేయాలి. ఓబీసీ అయితే అప్లై చేస్తే మంచిది. కొంతమంది 3 years యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు కన్విన్స్ చేయగలరు లైక్ ఓబీసీ అనేది 3 years అని చెప్పేసి. అది మెయిన్గా. ఎందుకంటే నేను చూసిన విషయం చెప్తాను. మా బ్యాచ్లోనే కొంతమందిని 1 year అడిగాడు, కొంతమంది 3 years ఉంది యాక్సెప్ట్ చేశారు. సో దీని మీద క్లారిటీగా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1 year యాక్సెప్ట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్కి అయితే 3 years ఓబీసీ అని చెప్పేసి నాకు దొరికిన ఇన్ఫర్మేషన్. అది సర్టిఫికేట్ మీద వీడియో చేసినప్పుడు చేశాను, ఒకసారి అది చూడండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, మన అంతా అయిపోయింది. ఫిజికల్, చాలామంది ఫిజికల్లో డౌట్ ఉంటుంది. మీకు ఫిజికల్లో నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది కాకుండా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ఆ జాబ్కి ఎలిజిబులే. ఓకేనా? ఫ్లాట్ ఫుట్ ఉంది, నాకు పళ్ళు వంకర ఉన్నాయి, ఓకేనా, మెల్లకన్ను ఉంది, ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు. కలర్ బ్లైండ్నెస్ లేకుండా ఉంటే నువ్వు ఇన్స్పెక్టర్, కస్టమ్స్లో అన్ని ఇన్స్పెక్టర్స్కి ఎలిజిబుల్ నువ్వు. అండ్ ఎన్ఐఏ, సిబిఐ అయితే ఐ విజన్ ఉంటుంది. ఈ మధ్య బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మీద కూడా పడుతుంది, బట్ దానికి ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ మెడికల్స్ అయితే ఉన్నాయి. అది దానికైతే చూసుకోవాలి. ఓకేనా? ఇది మొత్తం డీవీ జరిగే ప్రాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం డీవీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ రోజు డీవీ కంప్లీట్ వెళ్ళిపోయిన తర్వాత, ఈ డీవీ ప్రాసెస్ అందరికి అయిపోయిన తర్వాత వాళ్ళు సెగ్రిగేట్ చేసుకొని నిన్ను ఒకరోజు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కాల్ ఫర్ చేస్తారు. సో నువ్వు ఆ రోజు వస్తే నీకు అపాయింట్మెంట్ ఇచ్చేసి జాయిన్ చేసుకుంటారు. నువ్వు ఆ రోజు డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఆ రోజు ఇవ్వచ్చు. ఓకేనా? డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నాయి ఇచ్చేదాకా నేను జాయిన్ చేసుకోరు. ఆ తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పంపించేసి పోలీస్ వెరిఫికేషన్ అండ్ నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతాయి. ఓకేనా? సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.